మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు ఆర్టీసీలో 5.84 కోట్ల మహిళలు ఉచిత ప్రయాణం చేశారని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఉచిత ప్రయాణానికి గాను ప్రభుత్వం రూపాయలు 239.17 కోట్లను ఆర్టీసీకి చెల్లించిందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. 2023 నుంచి ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య ఆధ్వర్యంలో ఘనంగా బోనాల సంబరాలు నిర్వహించారు. మోపాల్ మండలం కంజర గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర మహిళలు ఆర్టీసీ బస్సులో 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ఇవాళ రాష్ట్రంలోని అన్ని డిపోలు బస్ స్టేషన్లో సంబరాలు చేయనుంది. ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన డ్రైవర్లు, కండక్టర్లతో పాటు ట్రాఫిక్ గైడ్లు, భద్రతా సిబ్బందికి సన్మానం చేయనుంది. కాగా ప్రస్తుతం రోజు 30 లక్షల ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇవాళ కూడా అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలో భారీ వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు ఇప్పటికే ములుగు, వరంగల్, బెల్ట్, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో కుండపోత వానలు పడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని 25 మరియు 36వ వార్డులలో మున్సిపల్ అధికారులు ఘన వ్యర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.